నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరిఓం హిమాలయ యోగి సౌరపీఠాధిపతులు సద్గురు శ్రీ 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 యోగి ప్రభాకర్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్తే. మరి అనుభవించక తప్పదు అన్నప్పుడు ఇప్పుడు రకరకాల పూజలు చేసి పూజ చేయడం వల్ల ఈ దోషం పోతుంది, ఇది తొలగిపోతుంది, పాపాలు హరించుకుపోతాయి, ఇలా రకరకాలుగా చెప్తుంటారు కదా గురూజీ. మరి ఎలా సాధ్యపడుతుంది అలా కర్మలు తొలగించుకోవడం పూజల ద్వారా? ఇప్పుడు చేసిన పాపం నువ్వు ఎండలో నడుస్తున్నావమ్మా, ఎండలో నడుస్తుంటే ఎండ పడకుండా ఉండాలంటే ఎలా? ఏదో ఒకటి ఆధారం, గొడుగు. సేమ్ దట్ ఈస్ ఆన్సర్. ఓకే. అంటే కేవలం ఎండని తప్పించలేవు, నీ పాప ఫలితాన్ని తప్పించలేవు. కాకపోతే కాసేపు నీడని వచ్చి ఆ ప్రభావాన్ని తగ్గించేటటువంటి అవకాశాన్ని శాస్త్రాలు కల్పించారు. కానీ శాస్త్రాలు చేసేది మాత్రం ఆ అవకాశానికి అమ్ముకోవడం వలన నమ్ముకోకుండా ఆ విశ్వాసాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నారు. కాబట్టి ఈ ఫలితాలు అనేవి శాస్త్రం సరైనదే, కానీ ఆ శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకోకుండా వాటిని ప్రయోగించే శాస్త్రంలో లోపం ఉన్నది. అందుకు పూజలు ఫలితాలు ఇస్తాయా ఇవ్వా అంటే సరైన వాళ్ళు చేస్తే ఫలితాలు ఇస్తాయి, శాస్త్రాన్ని సరిగా అవగాహన చేసుకున్న వాళ్ళు. అదే కేవలం వేషధారణ భాషధారణ చేసిన వాళ్ళు చేస్తే ఆ ఫలితాలు రాకపోవచ్చు. కానీ శాస్త్రం చెప్పింది ఏదైతే ఉందో అది కొంతవరకు ఉపశమనం ఇవ్వడానికి పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఉపయోగపడతాయి. ఇవి ఉపాయాలు కాదు, అవి కేవలం సహాయకారంగా ఉపయోగపడతాయి, శాశ్వతంగా దూరం చేస్తాయి అని చెప్పలేం. ఓకే. అయితే గురూజీ మీరు ఇందాక కూడా చెప్పారు, కర్మ అనేది ఖచ్చితంగా మనం అంటే ఒక ఇల్లు నుంచి ఇంకో ఇల్లు ఎలా చేంజ్ అవుతామో బాడీ మారుతుంది తప్ప అంటే దానికి అనుభవించాల్సిన ఏమేమి మారవు అని చెప్పి, అలా ఎన్ని జన్మల వరకు అవకాశం ఉంటుంది, తీరిపోయే వరకు ఉంటుందంటారా? అందుకే వేదంలో జ్ఞానకాండ కర్మకాండ అని రెండు భాగాలు, పూర్వోత్తర విభాగాలు అంటారు. జ్ఞానకాండ ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి దైవశక్తిని గురించి చెప్తుంది. కర్మకాండ ఎప్పుడు కూడా ఉపాసన మార్గాల గురించి, యజ్ఞయాగాది క్రతువుల గురించి చెప్తుంది. జ్ఞానం సర్వశ్రేష్టమైనటువంటిది, అంటే అల్టిమేట్ అన్నమాట. దాంట్లో దేవతలు దేవుళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు. నీవు ఎరుక కలిగి నీవు జ్ఞానం కలిసి తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఎవరు లేరు, నీవే ఆ శక్తి స్వరూపంగా మారుతావు. ఓకే. ఇది జ్ఞానకాండ. కర్మకాండలోను ఆ స్థాయికి వెళ్ళలేని వాళ్ళకి వాళ్ళు పాపం చేసుకోవడం వల్ల మానవ జన్మ వస్తుంది, పాప పుణ్యాల కలయిక. ఓకే. ఇప్పుడు మనిషిగా పుట్టినప్పుడు పాప పుణ్యాలు రెండు బ్యాలెన్స్లు ఉండడం చేత మనిషి శరీరం వస్తుంది. కేవలం పాపం చేసినట్టయితే కళ్ళుంటాయి, ముక్కుంటుంది, నోరుంటుంది, దానికి తోక కూడా ఉండొచ్చు, నాలుగు కాళ్ళ మీద నడవచ్చు. ఓకే. పాపం చేస్తే అది రెక్కలు ఎగిరేటటువంటిది అయ్యి ఉండొచ్చు, పక్షి, జంతువు. ఇంకొంచెం బాగా పాపం చేస్తే బాగా పాపం చేస్తే దానికి నోరు ఉండదు, కళ్ళు ఉండదు, ముక్కు ఉండదు, తిరగడానికి కాళ్ళు ఉండవు, ఒక చేట నుంచుని అలా చూస్తుంటుంది, రాళ్ళు ఇసిరినా చూస్తుంటుంది, రాళ్ళు ఇసిరితే పళ్ళు రాలగొట్టినా ఊరుకుంటుంది, పళ్ళు రాలుతుంటాయి. చెట్టు. ఓకే. అంటే ఎక్కువ పాపాలు చేసుకున్న వాళ్ళు చెట్టుగా పుడతారు. పాషాణమైనటువంటి జన్మ. ఇంకా వీడు మూర్ఖాతి మూర్ఖుడిగా ప్రవర్తిస్తే మానవుడు పాషాణంలా ఉన్నాడు వీడు అని అంటాం, చూసావు? వీడికి నీతి జాతి ఏమీ లేదు, అన్నదమ్ములు, అక్క చెల్లు, చెల్లి, తల్లి ఏ తేడా ఉండదు వాడికి. అలాంటి వాడు పాషాణ జన్మ అయినటువంటి పర్వతంగా పుడతాడు. అందుకే పర్వతాలు దేవుణ్ణి మోస్తుంటుంది పాపం పోవాలని. ఎన్ని జన్మలు మోస్తుంటాయి, ఎన్ని యుగాలు మోస్తుంటాయి తప్పు చేసామని తెలుసుకొని. చెట్లు పాపం చేసామని తెలుసుకుని ఎవరు ఇవ్వకుండా చూడు, ఎవరికి ఏం పెట్టకుండా దాచుకుని ఎక్కడ అండర్ గ్రౌండ్ లో పెట్టి చచ్చిపోతారు చూడు. ఎవరికి ఎవరు వాళ్ళు బ్రతికున్నది కాదు, ఇంకొకరు పెట్టరు.
వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. ఆహా. వాళ్ళు ఎండలో నుంచుంటారు. పక్కన ఆస్తులన్నీ కొట్టేసిన వాళ్ళు ఇంకా చిన్న స్థలం చాలు అనుకుని ఆ స్థలంలో ఉండి పెద్దగా ఎదిగి వాళ్ళ ఎండలో ఉండి పాపాను మోస్తూ అందరికీ నీడనిస్తూ ఇస్తారు. పళ్ళిస్తూ జీవితాంతం వచ్చినవన్నీ పంచిపెడుతుంటారు. ఓకే. ఇప్పుడు పంచలేని వాళ్ళు ఆ విధంగా నివృత్తి చేసి వాళ్ళకి ఎంతకాలం ఉంటారు. మనం అయితే 100 సంవత్సరాలు ఫినిష్ చేసుకుని వెళ్ళొచ్చు. అవి 200 300 సంవత్సరాల చెట్లు అలాగే ఉండొచ్చు. కాబట్టి చెట్టు జన్మ వస్తుంది. ఇది దేవ. ఇక కేవలం పుణ్యం చేశారనుకో స్వర్గలోకంకి వెళ్ళొచ్చు. నన్ను చూడమ్మా, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. యు ఆల్సో. స్వర్గలోకం అంటే ఏం లేదు, ఇలాంటి లోకమే. కాకపోతే హైదరాబాద్లో ఉండే పబ్ కల్చర్ ఉంటుంది. ఏంటి పబ్ కల్చర్? స్వర్గంలో ఓన్లీ పబ్ కల్చరే ఉంటుంది. స్వర్గంలో ఉండేది ఏంటంటే నాచ్ గానా. అంటే అక్కడ ఎప్పుడు నువ్వు నాట్యం చేయడానికి 16,000 మంది అప్సరసులు ఉంటారు. దాంట్లో మీకు తెలుసు కదా, పరిచయం ఉన్నారా లేదా? రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ, ఘృతాచి, అలాగే జ్యోతిలక్ష్మి, జయమాలిని, స్మిత, వీళ్ళందరూ ఎవరో ఉన్నారు కదా, వీళ్ళందరూ అక్కడే ఉంటారు. వీళ్ళ దేవలోకం అంటే అదేదో స్వర్గలోకం అంటే అందుకే అందరూ టికెట్లు తీసుకుంటున్నారు అన్ని మతాల్లో వాళ్ళు. ముందే బుక్ చేసుకుంటున్నారు. ఎందుకు? ఇక్కడ పొందనేవి అక్కడ ఫ్రీగా పొందొచ్చు. ఆ స్వర్గలోకం అంటే ఏదో అనుకుంటున్నారు. దేవతలు అంటే మనుషుల కంటే మనుషుల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకం అనేది గొప్పది కాదు. అందుకే భారతీయ సనాతన సాంప్రదాయానికి స్వర్గలోకం అనేది కూడా ఒక చిన్న లోకం, అంతే, చిన్ని లోకం. అది ఇక్కడ కంటే ఎక్కువ భోగాలను మించే లోకం. మనిషి జన్మ ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. జైలు నుంచి విడుదల పొందొచ్చు ఇక్కడ. జైలు నుంచి విడుదల పొందేటటువంటి అవకాశం మనుషులకే ఉంది, కానీ దేవతలకు లేదు. దేవతలు ముక్తిని పొందలేరు, మోక్షాన్ని పొందలేరు. అంచేది దేవలోకం ఏదో గొప్పదని చాలా మతాలు ప్రచారం చేసి ఆ మతాలకు సంబంధించిన వాళ్ళు టికెట్లు అమ్మేస్తున్నారు పరలోకం కోసం అని. కానీ పరలోకం అంటే అది ఒక పొరలోకం. ఈ లోకంలో ఎలాగైతే, ఈ లోకంలో అయితే చట్టాలు ఉన్నాయి, అక్కడ ఏ చట్టాలు లేవు. ఎవరితో ఎవరైనా తిరగచ్చు. అన్నదమ్ములు, అక్క చెళ్ళు, వరుసలు లేవు అక్కడ. ఏమీ కూడా కళ్ళు ఇలా బ్లింక్ అవ్వవు అక్కడ. అవి ఒక ప్లాస్మా బాడీతో ఉంటుంది. అంటే ఇది శరీరం ఉభయపది అంటారు. ఇక్కడ తప్పు చేస్తే పాపం లెక్కల్లోకి వస్తుంది, మంచి చేస్తే పుణ్యం లెక్కలేస్తుంది. ఇది ఉభయపది, రెండింటిని లెక్కించుతూ ఉంటుంది ఇక్కడ ఒక చోటే. ఇంకే లోకంలోనూ కూడా పాప పుణ్యాల గణనను ఉండదు. అందుగురించి పైకి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళు. పుణ్యం అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తారు. మళ్ళీ దేవతలు కూడా మనిషి జన్మ ఎత్తాలి. మళ్ళీ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పారు. అంటే పుణ్యం క్షీణించిన తర్వాత వాళ్ళు, అంటే వీసా డేట్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చేసినట్టు, సింగపూర్ నుంచి తిరిగి వచ్చేసినట్టు, మలేషియా నుంచి, ఆ మసాజ్ సెంటర్ నుంచి తిరిగి వచ్చినట్టు, ఈ విధంగానే ఉంటుంది స్వర్గం. అయితే స్వర్గం నరకం ఉంది? ఏమీ లేదమ్మా. భూలోకం ఉందా లేదా? మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలిసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా మనకి శాస్త్రాల్లో ఉంది కదా. అక్కడ విద్యాధరులు ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు, కిన్నెరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు. అంటే గంధర్వులు అంటే పాటలు పాడేవాళ్ళు, అశ్విని దేవతలు అంటే డాక్టర్స్. అంటే దేవతలకి సంబంధించినటువంటి సెటప్ అంతా ఉంది. వాళ్ళందరూ డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ వాళ్ళకి ఎందుకంటే డాక్టర్లు అంటే వాళ్ళకు కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రావచ్చు దేవతలకు కూడా. ఎందుకంటే చేసే పనులను బట్టి అక్కడ రావచ్చు. దేవగురువు బృహస్పతి ఉన్నాడు, రాక్షసుల గురువు, వీళ్ళందరూ కూడా గురువులు ఉన్నారు. వాళ్ళు అక్కడ కూడా ఆయుధాలు తయారు చేస్తారు, ఆయుధాల కర్మాగారం ఉంది, యుద్ధాలు చేస్తారు. వాళ్ళు కూడా, వాళ్ళ మీద కూడా రాక్షసులు యుద్ధానికి వెళ్తారు. వాళ్ళన్ని మంత్రం శక్తితోటే చేస్తారు కదా. మనకు కూడా ఉన్నాయి కదా అస్త్రశస్త్రాలని. అస్త్రములు అంటే అస్త్రములు శస్త్రములు, మనకు కూడా అస్త్రాలు శస్త్రాలని.
శస్త్రం అంటే ఏమిటంటే కత్తి, దాని పదును, దాని యొక్క దీన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి అవతల వాడి మీద యుద్ధం చేస్తుంది. అస్త్రాలు అంటే ఓన్లీ మంత్రబలంతో పనిచేస్తుంది. ఓకే. గడ్డిపరకు మీద మంత్రం అభిమంత్రించితే గడ్డిపరకు బ్రహ్మాస్త్రం అవుతుంది. ఏ మంత్రం చదివేమో ఆ శక్తి దానికి వస్తుంది అనమాట. అస్త్రశస్త్రాల్లో ఉండేటటువంటి గొప్పతనం అస్త్రాలు, శస్త్రాలు. ఇప్పుడు కూడా మనం ఒకసారి అస్త్రం అంటే మన చేతితోటి, మన బలంతో పనిచేస్తుంది. శస్త్రం అంటే, అస్త్రం అంటే మన తపోశక్తితో పనిచేస్తుంది, మంత్రబలంతో పనిచేస్తుంది. ఇవి అస్త్రాలు, శస్త్రాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాయి. అవి కూడా అంతరిక్షంలోనే అస్త్రాలు వెళ్ళి పనిచేస్తాయి. ఇప్పుడు మన వాళ్ళు అస్త్రాలు వేస్తే నాగాసాకి జపాన్లో, హిరోషిమా పూర్తిగా పోయింది. అవి అలా కాదు. వీళ్ళు అస్త్రాలు ప్రయోగించుకుంటే ఆకాశంలోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఫైట్ చేస్తాయి. కింద ఎవరికి వాటి యొక్క ప్రభావం పడనివ్వదు. కానీ ఇప్పుడు ఈ అణ్వస్త్రాలన్నీ కూడా ఈ ప్రపంచ దేశాలు తయారు చేసే అణ్వస్త్రాలు మొత్తం భూమినే పేల్చి పడేస్తాయి. ఇది వినాశనానికి దారితీస్తుంది. కానీ అది మంత్రబద్ధం, ఇది యంత్రబద్ధం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంతా జల ప్రళయాలు జరిగాయి కదా గురువుగారు. ఆ ప్రళయాలు జరిగినప్పుడు అంటే ఈ యుగాంతం రాబోతోంది, అంతా అంతం అవబోతోంది, మళ్ళీ ఇలాంటి జల ప్రళయాలు ఇంకా పెద్ద పెద్దవి రాబోతున్నాయి, దీని తర్వాత మొత్తం అంతం అని చెప్పి అన్నారు కదా. అసలు ఎప్పుడుంది అంతం అనేది? నిజంగా యుగాంతం ఉందా? అసలు యుగాంతం ఇప్పుడు వచ్చే ఇప్పుడప్పుడే లేదు. ఇది ఎన్ని వేల సంవత్సరాలు జరిగింది కలియుగంలో అంటే 5200 సంవత్సరాలు జరిగింది ఇప్పటికి. ఓకే. క్రీస్తు 2000 తర్వాత నుంచి ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే కానీ ఇది మనకి భారతీయ కాలమానం ప్రకారం, మన క్యాలెండర్ ప్రకారం 5000 సంవత్సరాల దగ్గర కృష్ణుడు చనిపోయిన దగ్గర నుంచి మనకి లెక్క వస్తుంది. ఓకే. ఇంకా చాలా సంవత్సరాలు ఉంది, ఇప్పుడే లేదు. ఇది భరతవర్షే, భరతఖండే. ఈ భరతఖండంలో కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మన మంత్రం చదువుతుంటాం, సంకల్పం. అంటే ప్రథమ పాదంలోనే ఉన్నాము. ప్రథమ పాదం అంటే 4,32,000 సంవత్సరాల కలియుగం వయసు. ఎంత? 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాల వరకు ఉంటుంది కలియుగం. దాంట్లో 5,000 సంవత్సరాలు అయింది. అంటే చాలా చిన్న సముద్రంలో ఒక బిందువు అంత అయిపోయింది. అందుకు ఇది ప్రథమ పాదం. ఇప్పుడప్పుడే అంతం లేదు. కానీ ప్రతి 100 సంవత్సరాలకి ఇలా విపత్తులు జరుగుతుంటే సైకిల్ స్టార్ట్ అవుతుంటాయి. చిన్న చిన్న సైకిల్స్ అన్నమాట, చిన్న చిన్న అంతాలు అలా తిరుగుతుంటాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎనర్జీ సైకిల్స్ ఉంటాయి, అంటే పవర్ సైకిల్స్. మీలో కూడా, నీలో ఒక ఆవృత్తం జరుగుతుంది. ఒక స్త్రీ ఉంది, స్త్రీలో ఋతుక్రమం జరుగుతుంది. ఒక సైకిల్ 30 రోజులకి, మళ్ళీ 30 రోజులకి. ఈ సైకిల్ సరిగా రాలేదనుకో విపత్తు. ఇది చివరికి వచ్చేసరికి డ్యామేజ్ అవుతుంది. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్కి ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఒక విపత్తు ఒక కొత్త ఆవిర్భావానికి మూలం అవుతుంది. విపత్తుగా చూస్తున్నారు మీరు. అందుకు ఆధ్యాత్మికంగా విపత్తులు కూడా అవి సహజ పరిణామక్రమం. పిల్ల పెద్ద మనిషి అయిందనుకో, నువ్వేం చేస్తావు? మీ అమ్మాయి పెద్ద మనిషి అయితే ఊరందరికీ పండుగ చేస్తావు. పిల్ల ఏమనుకుంటుంది, ఇదేంటి నాకు కడుపులో నొప్పి వస్తుంది, మా అమ్మ పండుగ చేస్తుంది ఏంటి, బుద్ధి లేదు దీనిగా అనుకుంటారు. నీకేమో పండగ, దానికేమో బాధ. అలాగే తెలియని వారికి ఉపత్తులని బాధ, తెలిసినటువంటి తల్లి లాంటి జ్ఞానులకి సహజం. కాబట్టి ఇది పండగ, నూతన ఆవిర్భావం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ లీడ్స్ టు గెయిన్. నువ్వు కూడా నీ జీవితంలో వచ్చిన ప్రతి పెయిన్ని చక్కగా ఇన్వైట్ చేసి చూస్తే తర్వాత వచ్చేది బాగుంటుంది. రాత్రి వెనక పగలు, పగలు వెనక పగలేను పగలు, రాత్రి వస్తుంది. అంచేత దేనికి పొంగిపోక, సుఖం వచ్చిందంటే కష్టం వస్తుంది అని తెలుసుకో. సుఖం వచ్చిన వెంటనే నువ్వు పొంగిపోయి హుర్రే అన్నావు అనుకో, సుఖం లీడ్స్ టు కష్టం, కష్టం లీడ్స్ టు సుఖం. ఇది పరిణామక్రమం, ఇది ఒక చక్రం, కాలచక్రం. కాబట్టి సుఖాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పొంగిపోకుండా జాగ్రత్తగా ఉండడం,
దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండడం. దీన్నే సమత్వం యోగ ఉచ్యతే అంటారు, బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. కాబట్టి ప్రతి కష్టం సుఖానికి సోపానం, ప్రతి సుఖం కష్టానికి కారణమవుతుంది. ఓకే. తస్మాత్ జాగ్రత్త. ఇది తెలుసుకుని మసలే వాళ్ళే జ్ఞానులు. స్వామీజీ, చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఏంటంటే పూజలు చేసేవాళ్ళు ఎక్కువగా మాంసాహారం తిని చేసే వాళ్ళ పూజల కన్నా శాకాహారం తిని చేసే వాళ్ళ పూజలు ఎక్కువగా ఫలిస్తుంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నిజంగా ఇది నమ్మొచ్చు అంటారా? అంటే ఇది సాధారణంగా చాలామందికి ఉన్నటువంటి సమస్య. మాంసాహారం తింటే పూజలు చేయవచ్చా చేయకూడదా, శాకాహారం మాత్రమే చేయాలా అంటే, మీ ఆహారం ఏదైనా తీసుకోండి, కానీ ఆహారం తామసిక ఆహారం, రాజసిక ఆహారం, సాత్విక ఆహారం అని 3 రకాల ఆహారాలు ఉంటాయి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం త్వరగా జీర్ణమయ్యి, ఇప్పుడు లోడ్ పెరక్క సహజంగా జీర్ణమయ్యి నిద్ర రాకుండా మనసు నిద్ర వచ్చిందనుకో మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు, దేని మీద మనసు నిలవదు. ఆ ప్రాతిపదికన ఆహారం మీకు కొంచెం ముఖ్యమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు సాధనకు సంబంధించినటువంటి విషయాల్లో సాత్విక ఆహారం తీసుకుంటే దానివలన స్థిరత్వం వస్తుంది, మానసిక స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం కలిగిన వాళ్ళే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అయితే మీరు పెద్ద పెద్ద యోగులు అయిపోవాలి, ఏదో పూజ చేసుకునే వాళ్ళు మనసు నిలవదు కాబట్టి నిలపడం కోసమని అది పెట్టారు కానీ రిస్ట్రిక్షన్. ఒకవేళ నీవు మీ ఆహారం తింటేనే ఈజీగా డైజెస్ట్ అవుతుందండి, నేను తోటకూర తింటేనే మాకు అరగట్లేదు, నాకు గ్యాస్ వచ్చేస్తుందని చాలామంది అంటారు. ఎందుకంటే సాత్విక ఆహారం నీ డిఎన్ఏ తినేటటువంటి సింహానికి గడ్డి పెడితే ఆవు కాదు. అంచేత మీరు అందరూ నాన్ వెజిటేరియన్ బేస్డ్ డిఎన్ఏ హార్మోనల్ రిలీజెస్ అంటే సిక్రెషన్ ఉన్నప్పుడు కొందరికి మాంసం ఏమో త్వరగా అరుగుతుంది, తింటే హుషారుగా ఉంటారు. అదే ఈ ఏదో ప్రసాదం పేరుతో అవి ఇవి పెడితే హుషారు ఉండదు, నిద్ర వచ్చేస్తుంటుంది వీళ్ళకి. అందుగురించి డైట్ అనేది కామన్ డైట్ అంటూ ఏది లేదు. అందుకు కాలమాన దేశ పరిస్థితులను బట్టి మీకు ఆహారం నిర్దేశించబడుతుంది. దాని కులం, జాతి, మతం అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు అంటే జాతి అంటే కులం అంటే ఇవన్నీ ఏమిటంటే వృత్తులు. అవి అలా విడదీసి విచక్షణతో చూడకుండా పెద్దగాను